వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. బీఆర్ఎస్ పార్టీ టికెట్పై గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేల విషయంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వెలువరించిన తీర్పు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనానికి తెరలేపింది. ముఖ్యంగా కడియం శ్రీహరి, దానం నాగేంద్ర వంటి హేమీల అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు తాము పార్టీ మారలేదని, ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నామని సదరు ఎమ్మెల్యేలు చెప్పిన వాదనను స్పీకర్ పరిగణలోకి తీసుకోవడం గమనార్హం. అసలు ఈ క్లీన్ చిట్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? రేపు సుప్రీంకోర్టులో విచారణ ఉండగా ఈ రోజే తీర్పు రావడం వెనుక ఉన్న వ్యూహం ఏంటి? రాష్ట్రంలో అధికారం మారిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రధానంగా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. పార్టీ ఫిరాయించిన వీరిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం వీరి సభ్యత్వాన్ని రద్దు చేయాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఈ పిటిషన్పై గత కొంతకాలంగా స్పీకర్ కార్యాలయంలో విచారణ జరుగుతోంది. అయితే ఈ విచారణ సందర్భంగా కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇచ్చిన వివరణ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తాము అధికారికంగా కాంగ్రెస్ లో చేరలేదని, సాంకేతికంగా తాము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని వారు స్పీకర్ కు విన్నవించినట్లు సమాచారం. ఈ సాంకేతిక అంశాన్ని ప్రాతిపదికగా తీసుకున్న స్పీకర్ ప్రసాదరావు విపక్షాల పిటిషన్లో తగిన ఆధారాలు లేవని భావిస్తూ వాటిని కొట్టివేశారు. స్పీకర్ నిర్ణయంతో బీఆర్ఎస్, బీజేపీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేల అనర్హత ఖాయమని భావించిన విపక్షాలకు స్పీకర్ ఇచ్చిన క్లీన్ చీట్ మింగుడు పడడం లేదు. వాస్తవానికి బహిరంగంగా కాంగ్రెస్ కండువా కప్పుకున్న నేతలు విచారణ దగ్గరకు వచ్చేసరికి తాము బీఆర్ఎస్ వాళ్లమేనని చెప్పడం వెనుక ఉన్న వ్యూహం ఫలించినట్లు కనిపిస్తోంది. స్పీకర్ కార్యాలయం విడుదల చేసిన సమాచారం ప్రకారం ఈ తీర్పులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. బీఆర్ఎస్, బీజేపీ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లను స్పీకర్ పూర్తిగా డిస్మిస్ చేశారు. ఎమ్మెల్యేలు తాము ఏ పార్టీకి రాజీనామా చేయలేదని, ప్రస్తుతానికి అదే పార్టీలో కొనసాగుతున్నామని చెప్పడంతో ఫిర్యాదులకు బలం చేకూరలేదు. విచారణలో ఫిర్యాదుదారులు సమర్పించిన ఆధారాలు అనర్హత వేటు వేయడానికి సరిపోవని స్పీకర్ నిర్ణయించారు. ఈ తీర్పుతో కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవులకు వచ్చిన ముప్పేమీ లేదని తేలిపోయింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి నైతిక విజయం లాంటిదేనని ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు ఈ అంశంపై న్యాయ పోరాటం చేస్తామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు. స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని వారు ఆరోపిస్తున్నారు. తెలంగాణలో గత కొంతకాలంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేల వ్యవహారం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు చేరిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను కోల్పోయే ప్రమాదం ఉన్నా అధికార పార్టీలోకి చేరికలు ఆగలేదు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు గులాబీ గూటిని వీడి హస్తం తీర్థం పుచ్చుకున్నారు. వీరిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ అధిష్టానం స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా మిగిలిన 2 కీలక నేతల విషయంలో ఉత్కంఠ నెలకొంది. అయితే రాజకీయ విశ్లేషకులు, సామాన్య ప్రజలు సైతం దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో నిర్ణయం కఠినంగా ఉంటుందని భావించారు. ఎందుకంటే వీరిద్దరి రాజకీయ ప్రయాణం కాస్త భిన్నంగా సాగింది. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే కాంగ్రెస్ పార్టీ టికెట్పై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. ఆ పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీ గుర్తుపై పార్లమెంటు ఎన్నికల బరిలో దిగడం పక్కాగా ఫిరాయింపు కిందకే వస్తుందని అంతా అనుకున్నారు. కడియం శ్రీహరి తన కుమార్తె కడియం కావ్య కోసం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఆమెను ఎంపీగా గెలిపించేందుకు నియోజకవర్గమంతా ప్రచారం చేశారు. ఇంత బహిరంగంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా సాంకేతికంగా వారిపై అనర్హత వేటు పడకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వీరికి కూడా స్పీకర్ క్లీన్ చీట్ ఇవ్వడం బీఆర్ఎస్ శ్రేణులను ఆగ్రహానికి గురిచేస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్లో టైమింగ్ ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. అనర్హత వేటు వేయడంలో స్పీకర్ కాలయాపన చేస్తున్నారని బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై రేపు సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగనుంది. కోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తుందోనని ఉత్కంఠ నెలకొన్న తరుణంలో సరిగ్గా ఒకరోజు ముందే స్పీకర్ కార్యాలయం నుంచి ఈ నిర్ణయం వెలువడటం సంచలనం రేపుతోంది. న్యాయస్థానం ఏదైనా ఆదేశాలు జారీ చేసే లోపే స్పీకర్ తన విచక్షణ అధికారాలను ఉపయోగించి కేసును పరిష్కరించారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనివల్ల రేపు సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపు న్యాయవాదులు ఇప్పటికే స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇక ఈ పిటిషన్ కు అర్థం లేదు అని వాదించే అవకాశం ఉంటుంది. స్పీకర్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా తప్పుబడుతోంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు అంటూ గులాబీ నేతలు మండిపడుతున్నారు.
ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థికి కూడా క్లీన్ చీట్ ఇవ్వడం అంటే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ను అపహాస్యం చేయడమేనని వారు వాదిస్తున్నారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లి న్యాయ పోరాటం చేస్తామని బీఆర్ఎస్ స్పష్టం చేస్తోంది. ఖైరతాబాద్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన దానం నాగేందర్ తాజా పరిణామాలపై అగ్నిపర్వతంలా విస్ఫోటనం చెందారు. స్పీకర్ పరిధిలో తాను ఎలాంటి తప్పు చేయలేదని ఆయన గట్టిగా సమర్థించుకుంటున్నారు. స్పీకర్ అనర్హత వేటు వేసినంత మాత్రాన తన రాజకీయ ప్రస్థానం ఆగిపోదని, పోరాటం ఇంకా తీవ్రతరం చేస్తానని హెచ్చరించారు. ఆయన మాటల్లో స్పష్టత ఉంది, లక్ష్యంపై గురి ఉంది. నేను ఏ తప్పు చేయలేదు. స్పీకర్ నిర్ణయం ఏదైనా సరే ప్రజల పక్షాన నా పోరాటం ఆగదు అని దానం కుండబద్దలు కొట్టారు. పార్టీ మార్పు, అనర్హత వేటు అనే చర్చల మధ్య ఆయన ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేశారు. తాను హైదరాబాద్ అభివృద్ధి కోసం, నగరాభివృద్ధిపై ఉన్న మమకారంతోనే ముఖ్యమంత్రితో కలిసి నడుస్తున్నానని దానం వివరించారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీపై తన వైఖరిని కూడా తేల్చి చెప్పారు. తాను బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఏ రోజు పనిచేయలేదని, ఆ పార్టీ అభివృద్ధిలోనూ నగర ప్రగతిలోనూ తన పాత్ర ఎప్పుడూ ఉంటుంది. కానీ తనపై అనర్హత కోరుతూ పిటిషన్ వేసిన వారికి అసలు ఆ అధికారం ఎక్కడుంది అని ఆయన సూటిగా ప్రశ్నించారు. రాజకీయాల్లో క్రమశిక్షణ అనేది ముఖ్యం. అయితే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కానీ, పార్టీ క్రమశిక్షణ కమిటీ కానీ తనను ఇప్పటి వరకు ఎలాంటి వివరణ కోరలేదని దానం నాగేందర్ వెల్లడించడం గమనార్హం. అనర్హత వేటు పడితే తదుపరి పరిణామం ఏంటి? దీనికి కూడా దానం దగ్గర బలమైన సమాధానం ఉంది. నేను దేనికైనా సిద్ధం అన్నట్లుగా ఆయన స్పందించారు. ఒకవేళ పరిస్థితులు ఉప ఎన్నికలకు దారితీస్తే ఖైరతాబాద్ గడ్డపై మళ్లీ పోటీ చేసేందుకు, తన బలాన్ని నిరూపించుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని దానం నాగేందర్ ఛాలెంజ్ చేశారు. ప్రజలు తన వైపు ఉన్నారని, అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అనర్హత వేటును ఒక ఆయుధంగా మలుచుకొని ప్రజల వద్దకు వెళ్లేందుకు ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో క్లీన్ చీట్ రాజకీయం కొత్త కాకరేపుతోంది. స్పీకర్ నిర్ణయం ఎమ్మెల్యేలకు ఊరటనిచ్చినా నైతికంగా ఇది సరైనదేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి రేపు సుప్రీంకోర్టులో ఈ వ్యవహారంపై ఎలాంటి వ్యాఖ్యలు వస్తాయి? స్పీకర్ నిర్ణయంపై న్యాయస్థానం జోక్యం చేసుకుంటుందా లేదా? వేచి చూడాలి.